కాల్ రికార్డ్ చెక్ చేస్తున్న అమర్కి రణ్వీర్ తో ఫోన్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన మనోహరి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే ఆరుని పైలోకాలకి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు గుప్తా. అయితే ఈలోగా ఆరు ఒక్క అవకాశం ఇవ్వండి గుప్తా గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక అలాంటి అవకాశాలు అడగొద్దు అని చెప్పేసి గుప్తా చెప్తూ ఉండగానే మరో చిత్రగుప్తులు అక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని పైకి తీసుకురావడం కరెక్ట్ కాదు, అక్కడ త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, మనం బయటపడిపోతాం, ఈ అమ్మాయిని మళ్ళీ తిరిగి తన లోకాలకి తీసుకుని వెళ్లి కొద్ది రోజుల తర్వాత తీసుకుని వద్దామని చెప్పేసి ముగ్గురు కలిసి మళ్ళీ భూలోకానికి రానే వస్తారు. ఇక్కడ మనోహరి అయితే మాత్రం రణ్వీర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రణ్వీర్ విషయంలో ఎలాగైనా అంజు గురించి తెలుసుకుని రణ్వీర్ కి చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అంజుని అమ్మ అని కూడా పిలవమంటుంది. అలా పిలవమనేసరికి అమ్మ అని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడంతో ఒక్కసారి ఆ పిలుపుకి షాక్ అయిపోయి ఉండిపోతుంది మనోహరి. అయితే ఇక్కడ చూస్తే ఎలాగైనా సరే కాల్ రికార్డ్ చెక్ చేయాలి, అసలు రణ్వీర్ కి ఎవరు ఫోన్ చేస్తున్నారో, రణ్వీర్ ఎవరికి ఫోన్ చేస్తున్నారో తెలిస్తే అసలు రణ్వీర్ భార్య ఎవరో తెలిసిపోతుందని చెప్పేసి కాల్ రికార్డ్ చెక్ చేయడానికి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగిస్తాడు. ఇక అమర్ అయితే అమర్ ఒక పెద్ద ఆఫీసర్ కాబట్టి తనకి సంబంధించిన కాల్ రికార్డు తీసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అక్కడ ఉన్న అతనికి కాల్ చేసి ఇక ఈ నెంబర్ కి ఏ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అసలు ఏ నెంబర్ ఎక్కువగా ఫోన్ వస్తుందో చెప్పమని చెప్పి ఒక అతనికి అయితే చెప్పడం జరుగుతుంది. అతను చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ చెక్ చేస్తూ ఉన్న సమయంలోనే అసలు రణ్వీర్ కి ఒకసారి ఫోన్ చేస్తే రణ్వీర్ ఏం చేస్తున్నాడో, అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుస్తుంది అని చెప్పేసి మనోహరి రణ్వీర్ కి ఫోన్ చేయడానికి ఈలోగా తన మొబైల్ తో కాకుండా వేరే మొబైల్ తో ఫోన్ చేయడానికి ఆ మొబైల్ అయితే తీస్తూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ అతను చెక్ చేస్తూ ఉంటాడు. ఏదైనా తెలిసిందా అని చెప్పేసి అమర్ అయితే అడుగుతూ ఉంటాడు. సార్ ఆ మొబైల్ అయితే ఇప్పుడు నెట్వర్క్ లోకి వచ్చింది, మొబైల్ ని ఇప్పుడు వాడడం అయితే జరిగింది సార్, సిగ్నల్స్ అయితే వస్తున్నాయి, కాబట్టి మరి కాసేపట్లో ఆ మొబైల్ ఎక్కడుంది, అసలు ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయో తెలుస్తుంది సార్ అని చెప్పేసి అవతల అతను అయితే అంటూ ఉంటాడు. ఈలోగా త్వరగా చూడమని చెప్పి అంటూ ఉండగానే రణ్వీర్ కి మనోహరి కాల్ చేస్తుంది. ఇక మనోహరి కాల్ చేయడంతో ఏంటి మనోహరి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఆ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా సార్ అని చెప్పేసి అతనైతే అనేసరికి ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పు అని చెప్పేసి ఇక అమర్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి సార్ ఆ ఫోన్ సిగ్నల్స్ మీరున్న ఏరియా నుంచే వస్తున్నాయి సార్ అని చెప్పి అనేసరికి ఒక్కసారే అమర్ షాక్ అయిపోతాడు. ఏంటిది, నేనున్న చోటు నుంచే అసలు ఇక్కడ ఫోన్స్ రావడం ఏంటి అంటే ఇక్కడి నుంచే సార్, మీరు ఉన్న ఏరియాయే కాదు మీ ఇంటి నుంచే సిగ్నల్స్ వస్తున్నాయి సార్ అని చెప్పి అవతల అతను అయితే చెప్పడంతో అమర్ షాక్ అయిపోతాడు. ఈ ఇంటి నుంచి రణ్వీర్ కి కాల్ చేస్తున్నారా, ఈ నెంబర్ తో పదే రణ్వీర్ కి కాల్స్ వెళ్తున్నాయా అని చెప్పేసి అంటూ ఒక్కసారి అమర్ గబగబా లోపలికి వెళ్తాడు. అసలు ఎవరు ఫోన్ లో మాట్లాడుతున్నారా అని చెప్పి చూస్తూ ఇక ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా లోపలికి వెళ్తారు. లోపల వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని టీవీ చూస్తుంటారు, పిల్లలేమో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, బాగా వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక భూలోకానికి ఆరు అయితే రానే వస్తుంది. ఇక లోపలికి వెళ్లి చూసేసరికి ఇంకేముంది, అక్కడ మనోహరి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మనోహరిని అమర్ చూసేస్తాడు. ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది మనోహరి. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది. మనోహరి నిజ స్వరూపాన్ని అమర్ తెలుసుకోవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.